ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బయలుదేరకు వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆన్లైన్లో ఈ తరగతిని వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఇవాళ 26వ తారీఖు శుక్రవారం. ఈ తరగతికి మీరంతా సిద్ధపడి వచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపట్టి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. దేవుడు తన వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సృష్టికర్త, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చేసి సమర్పణ చేస్తూ ఉంటున్నాము. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహాదయ చేత కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో ప్రియులైన మీ బిడ్డలతో కలిసి ఈ బైబిల్ తరగతిలో ప్రార్థించడానికి అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్థితి పొందారు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని ఆశీర్వదించండి, నాకును మాకును విరిచి పంచమని ప్రార్థన చేస్తున్నాను. మీ పక్షంగా నిలవబడి మాట్లాడుతున్న నన్ను మరుగుపరుచుకొని నాయన, నా అపవిత్రమైన నా పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రియమైన మీ బిడ్డలకు పరిశుద్ధుని లేఖనలు అందించడానికి ఒక పనిముట్టుగా నన్ను వాడుకొని మీ నామకు మేము తెచ్చుకుంటారని మనవి చేస్తున్నాను. అలాగే బిడ్డలు మీ యొక్క వాక్యం వింటుండగా వినే చెవులు, గ్రహించే ఆత్మలు లోబడే బుద్ధి ప్రసాదించండి. మీ కుమారుడు క్రీస్తు 2వ రాకడ దినాల్లో మేము ఉన్నాము. సంఘమునకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారము మీ లేఖనాల ద్వారా ఈ రాత్రి సమయంలో మీరు అందించి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. ఇక్కడ పెండ్లి కుమార్తె అంటే గొర్రె పిల్ల యొక్క భార్య. గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరంట? సంఘము. పైనుంచి దిగి వస్తుంది యెరూషలేము నుంచి. అవునా? ఎక్కడి నుంచి వస్తుందామే? పరిశుద్ధ పట్టణము యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపాను. పద్మాసు ద్వీపంలో యోహాను గారికి ఆ 7 దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి తెలియజేస్తున్న మాట అది. పెండ్లి కుమార్తె అనేటప్పటికీ అలంకరణలకి ప్రాముఖ్యత ఇస్తారు. అలంకరించుకోవాలి కదా పెండ్లి కుమార్తె. సంఘము క్రీస్తు వరకు అలంకరించుకోవాలి. ఇప్పుడు సంఘం మనం అలంకరింపబడి ఉండాలి. ప్రధానం జరిగింది, వివాహం కాలేదు. అవునా? లోకంలో పెండ్లి కుమార్తెని సిద్ధపడటానికి ప్రధాన కార్యక్రమం చేస్తారు. ముందు ఆ ప్రధానతలో చెప్పుల నుంచి చంపిన్ల వరకు టాయిలెట్ల బాక్స్ ఏది తక్కువ వచ్చినా ముత్తైదు ఊరుకోరు. అక్కడ పేరంటాలకి జాకెట్ ముక్కలు అన్న, మరి వడ్డాణం, పెండ్లి కుమార్తెకు మేలి ముసుగు, ఇవన్నీ కూడా వస్త్రాలు, అలంకరణలు కూడా మరి ఏమి ఇచ్చారు? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఆ వస్తువులు ఏదో అందరికీ చూపిస్తాను.
ఇవన్నీ కూడా ప్రధానం రోజున జరుగుతుంది. ఆ ప్రధానంలో ఇచ్చినటువంటి ఆ వస్తువుల్ని ముత్తైదువులు తీసుకుని వెళ్ళి పెండ్లి కుమార్తెను అలంకరించి తీసుకొస్తారు. తీసుకొస్తే సంఘంలో ఆమె కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇది లోకరీతిగా పెండ్లి కుమార్తెకు జరిగేటువంటి కార్యక్రమం. రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళడానికి తన అత్తైనటువంటి నయోమి సిద్ధపాటు చేసింది. ఏం చేసింది? రూతు గ్రంథం 3వ అధ్యాయము 2-6 మనం చూస్తే, బోయజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె స్నానం చేసింది, మంచి వస్త్రాలు కట్టుకుంది, తలకు నూనె రాసుకుంది. అవునా? రూతు గ్రంథం 3వ అధ్యాయము 2-6 అత్తగారు ప్రోత్సహించి బోయజ్ దగ్గరికి పంపిస్తోంది రూతమ్మని. అవునా? మరి పరిశుద్ధాత్ముడు పెండ్లి కుమార్తెను, సంఘం అనేటువంటి పెండ్లి కుమార్తెను సిద్ధపరిచి వరుడైనటువంటి క్రీస్తు దగ్గరికి పంపిస్తున్నాడు. నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం, బోయజు యేసుక్రీస్తుకి సాదృశ్యం. అలంకరింపబడి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎస్తేరు గ్రంథంలో మనం ఆలోచించేస్తే, ఎస్తేరు రాజైనటువంటి అహష్వేరోషు దగ్గరికి వెళ్ళడానికి ముందుగా సిద్ధపడింది. గోపరసంతో 6 మాసాలు, మన ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ ఉదంతం మనం చూస్తాం. 6 మాసాలు గోపరసంతో, 6 మాసాలు ఇంకా సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆమెను అలంకరించి అప్పుడు రాజుగారి దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఈ రాజైనటువంటి అహష్వేరోషు యేసుక్రీస్తుకి సాదృశ్యం, ఎస్తేరు సంఘానికి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యం ఎస్తేరు సిద్ధపడి వెళ్ళింది. అయితే సంఘము క్రీస్తు కొరకు సిద్ధపడాలి. దాసు మొదలెట్టేశాడు. సంఘము నా ఎంత చూడాలి మరి. సంఘము క్రీస్తు కొరకు సిద్ధపడాలి. వధువ సంఘము వరుని కొరకు ఎదురు చూస్తుంది. నిజంగా ఎదురు చూస్తూ ఉంటే అలంకరించబడాలి సంఘం. ఎలాగ అలంకరించబడాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే 4 విషయాలు ఈ రాత్రి సమయంలో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా స్నానం చేయాలి. స్నానం చేయాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలి. స్నానం చేయాలి. ఎందుకు చేయాలి? అపరిశుద్ధంగా ఉంది కాబట్టి, మురికితో ఉంది కాబట్టి, మరక ఉంది కాబట్టి. ఇరిమియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో నువ్వెంత స్నానం చేసినా మరక కనపడుతూనే ఉంది. ఏంటా మరక? పాపపు మరక. ఇరిమియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో చదవగలిగిన వాడు చదవండి. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుతుంది. దేవుడైన యెహోవా సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత కడుగుతున్నా నాకు ఎలా కనపడుతుంది? మరకగా కనపడుతుంది పాపాలు. ఆ పాపాలు కడిగేసుకోవాలి. స్నానం చేయడం ద్వారా పాపాలు కడిగేసుకోవాలి. బాప్తిజం పొందడం ద్వారా పాపాలు కడిగేసుకోవాలి. అవి పోవాలంటే ఏం కావాలి? బయట మనం మురికిపోవాలంటే సబ్బు కావాలి. మరి మన పాపాలు పోవాలంటే ఏం కావాలి? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు వారగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వారి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలన చేయవాడైనట్టు
అంటే ఆయన ఎటువంటి వాడు చాకలివాని ఎంత మరకలు తీసేసుకున్నా చాకలివాని సబ్బు ఏం చేస్తూ ఉంటుంది. మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, మరక అది దేని గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. తలతలాడేది తెలుపు అంటారు. ఎంత ఇటువంటి మరకైనా సరే ఈ సబ్బుతో వదులుతుంది. ఆ చాకలవాని సబ్బు ఏంటనుకుని వాక్యం అనేటువంటి సబ్బు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాల్లో వాక్యం గురించి తెలియజేయబడుతుంది. చూడండి ఒకసారి. క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి వారు ఆ మరక కడిగేసుకున్న తర్వాతే బాప్తిజం పొందుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాల్లో చదవండి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన దాని ఎదుట ఆయన ఎదుట దానిని నిలబెట్టడానికి వాక్యము అది కావాలి మనకి. వాక్యము అనేటువంటి ఉదకముతో స్నానం చేయబడి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. వాక్యము అనేటువంటి ఉదకము నీటితో స్నానం చేయాలి. మరి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమంతా కూడా క్రీస్తుని కలిగి ఉన్నాము, పరిశుద్ధులుగా ఉండాలి. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో, గల్తీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ. క్రీస్తులోనికి అంటే సంఘములోనికి అనేటువంటి భావం వ్యక్తీకరించబడుతుంది. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్నారంటే క్రీస్తే మన ఎదుటివాడికి కనపడాలి. మన మాటలు క్రీస్తు మాట్లాడిన మాటలుగా ఉండాలి. మన చేతలు క్రీస్తు ప్రభు చేసినట్లుగా ఉండాలి. మన ఆలోచనలు క్రీస్తు ప్రభు ఆలోచించినట్టుగా ఉండాలి. మనం కనపడకూడదు. ఆయన మనం ధరించాం అంటే ఆయన మనల్ని శుద్ధీకరించాడు. శుద్ధి స్నానం చేసినటువంటి మనం, వాక్యంతో స్నానం చేసినటువంటి మనం క్రీస్తును ధరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గల్తీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చెప్తున్నాడు. ఇందులో యూదుడని క్రీస్తుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. క్రీస్తు సంగమం, క్రీస్తు సంబంధులుగా ఉండాలి. క్రీస్తును ధరించుకోవాలి. స్నానం చేయటం అంటే మరి స్నానం చేసి పవిత్రపరచబడాలి. సంఘము పవిత్రపరచబడాలి. సంఘము ఏం చేయాలి? స్నానం చేయాలి, బాప్తిజం పొందాలి. ఇంకా బాప్తిజం పొందిన వారు ఎవరైనా ఉంటే బాప్తిజం పొందడానికి ప్రయత్నం చేయండి. సౌలు అనేటువంటి యవనస్తుడు సంఘాన్ని హింసిస్తున్న సందర్భంలో యేసుప్రభు యొక్క దర్శనం కలిగింది. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎవరు ప్రభు అన్నప్పుడు నీవు హింసిస్తున్నా క్రీస్తుని అన్నాడు. అంటే క్రీస్తుని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? అంటే సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధం ఏంటి? సంఘమే క్రీస్తు, క్రీస్తే సంఘం. సంఘము శరీరమై ఉంది, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించట్లేదు. ఏదైతే లేదు సంఘం అని అనుకుంటున్నారు. కానీ పౌలు గారిని అడుగుతున్నాడు, నీవు హింసించుతున్నటువంటి క్రీస్తుని అని చెప్పినప్పుడు అతని కళ్ళు కనపడలేదు, వెలుతురు వచ్చేసింది. కళ్ళు కనపడకుండా 3 రోజులు ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. మరలా అన్నయ్య వచ్చినప్పుడు అన్నయ్య వచ్చి, సౌలా సహోదరుడా, నువ్వు తడచేది ఎందుకయ్యా? నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో. అప్పుడు అతని కన్నులో నుంచి పొరల వంటి రాలిపోయింది. పొరల వంటి రాయలు ఉంటుంది. బాప్తిసం పొందిన తర్వాత పొరల వంటి రాలిపోయినాయి. అక్కడ
శుద్ధీకరించబడ్డాడు. మరి మన కంటిలో పొరలు రాలుతున్నాయా? బాప్తిజం పొందేశాం, సంఘంలో చేర్చబడ్డాం, ప్రతి ఆదివారం ప్రభుత్వ భోజనం తీసుకుంటున్నాం. కానీ మన కంటిలో ఉన్నటువంటి ఆ పొరలు రాలేదా? ఇంకా పాపంగానే ఉన్నామా? అపరిశుద్ధులుగానే ఉన్నామా? స్నానం లేకుండా ఉన్నామా? ఈ రాత్రి సమయంలో ఆలోచన కలిగి ఉండాలి. వధువ సంఘము వరుని కొరకు ఎదురు చూస్తుంది. మొట్టమొదటిగా స్నానం చేయాలి. సిద్ధపడ్డది. ఎలాగ సిద్ధపడ్డది సంఘము అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, స్నానం చేయటం ద్వారా సిద్ధపడ్డది. స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? వస్త్రాలు ధరించాలి. ఏ వస్త్రాలు? పట్టు వస్త్రాలు కాదు అమ్మా. పెండ్లి కుమార్తె ఏ వస్త్రాలు ధరిస్తుంది? పట్టు వస్త్రాలు. పట్టు చీర కట్టుకోవాలి, పట్టు జాకెట్ వేసుకోవాలి, నడానికి వడ్డాడం పెట్టుకోవాలి. సత్యమైనటువంటి దట్టి సంఘమైనటువంటి పెండ్లి కుమార్తె కట్టుకోవాలి. ఏ వస్త్రాలు కట్టుకోవాలమ్మా బంగారమ్మ? ఏ వస్త్రాలు కట్టుకోవాలి? యెషయా గ్రంథం 61 అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథం 61 అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథం 61 అధ్యాయము 10వ వచనంలో, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. చాలు. రక్షణ అనేటువంటి వస్త్రాలు, నీతి అనేటువంటి పన్ను. పెండ్లి కుమార్తెకు వస్త్రాలు ముసుగా పట్టు వస్త్రం కడతారు, పట్టు చెవికి కడతారు. లోపల వస్త్రాలు అలా ఉంచారు. పై వస్త్రాలు అన్నీ కట్టిన తర్వాత ఆ పైన మళ్ళీ మేలి ముసుగా వేస్తారు. పై వస్త్రం. ఆ పై వస్త్రం ఏంటనమాట? సంఘానికి నీతి. నీతి అనేటువంటి పై వస్త్రము. రక్షణ అనేటువంటి వస్త్రాలు. రక్షణ, రక్షించబడాలి. ఆ వస్త్రాలు మనం ధరించాలి. రక్షణ. నువ్వు రక్షించబడ్డావా? బాప్తిజం పొందే సంఘంలో చేరిపోయావు, సరిపోయిందా? రక్షణ పొందావా నువ్వు అనేటువంటి విషయాన్ని ఎవరి మట్టుకు వాడు ప్రశ్న చేసుకోవాలి. నువ్వు రక్షణ పొందితే, బాప్తిజం పొందితే నీ వస్త్రాలు నీతి అనేటువంటి మైమరు నువ్వు ధరించాలి. అవునండి. దీన మనస్సు అనేటువంటి వస్త్రం కట్టుకోవాలి. వల్ల పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో పేతురు గారు సెలవిస్తున్నారు భక్త కోటికి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని. ఏ వస్త్రం ధరించుకోవాలి? దీన మనస్సు అనేటువంటి వస్త్రం ధరించుకోవాలి. అవునా? ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకునండి. ఎంచేతంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుల ఇంద్రుడి. యేసుప్రభు వారు మత్తయి సువార్తలో చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులు అన్నారు. పరలోక రాజ్యము వారిది అన్నాడు. దీన మనస్సు. అహంభావం ఉండకూడదు, అహం ఉండకూడదు. ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వెళ్ళిన సందర్భం యేసుప్రభు వారు చెప్పారు. సుంకరి ఒకడు, పరిసయ్యుడు ఒకడు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? అహంకారంతో మాట్లాడుతున్నాడు. సుంకరైతే తన్ను తాను తగ్గించుకున్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? సుంకరి వలె ఉన్నామా? పరిసయ్యుల వలె ఉన్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. సంఘము సిద్ధపడటానికి దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని ఎవరైనా యేసు ప్రభు వారు ఎవరి కొరకు? సంఘం కొరకు. వరుడైనటువంటి క్రీస్తు తన భార్య అయినటువంటి వధువు కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మరి పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి, అహంభావం కలిగి ఉండకూడదు, టీవీగా ఉండకూడదు, తను తాను తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి. క్రీస్తు ఎదుట దీనత్వం కలిగి మనం తర్వాత ఆసక్తి అనేటువంటి వస్త్రం ఉంటుంది. ఆసక్తి ఇప్పుడు అన్ని చేసినా భర్త పట్ల ఆసక్తి ఉంటేనే తప్ప కాపురం చేయడానికి రాదు. డాడీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాడు, చాలా ఖర్చు పెట్టాడు, కానీ ఈ అమ్మాయికి ఏమి ఉండాలి? తన భర్త పట్ల గౌరవం ఉండాలి, తన భర్త పట్ల విధేయత ఉండాలి. విధేయత ఉంటేనే కాపురం చేయడానికి వెళ్తారు. మరి సంఘానికి కూడా సంఘం యొక్క భర్త అయినటువంటి క్రీస్తు పట్ల విధేయత కలిగి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 18వ వచనంలో ప్రతిదండనను వస్త్రముగా వేసుకును, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకును. పై వస్త్రం ఉండాలి ఆసక్తి. ఆసక్తి అంటే యాంగ్జైటీ, ఆతృత. బైబిల్ తరగతి ప్రారంభం టైం అయిపోతుంది అని ఎంత ఆసక్తిగా వచ్చారో కొంతమంది ముందు వచ్చేసి కూర్చున్నారు. అవునా? ఆసక్తి ఉండాలి. ప్రభు రాక కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు, టైం అయిపోయినా రాలేదు. వాళ్ళకి ఆసక్తి ఉందా? ఆసక్తి లేదు. లోక సంబంధంగానే ఉన్నారు అంతేవాడు. ఆత్మ సంబంధంగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ ఉండట్లేదు. వెళదామని అనుకుంటున్నారు కానీ కుదరట్లేదు. తండ్రిడే వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ కుదురుతుందా? కుదుర్చుకోవాలి, కష్టపడాలి. పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసేటువంటి పెండ్లి కుమార్తె ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడా పెండ్లి కుమారుడు? ఎదురు చూస్తూ ఉండాలి. మనకు తెలీదు. ప్రధాన జరిగినప్పుడు పెండ్లి కుమార్తె ఎవరి కోసం చూస్తూ ఉంటుంది? బంధువులంతా వస్తూ ఉంటారు. ఆమె చూపంతా ఎవరిలో ఉంటుంది? పెండ్లి కుమారుడు వచ్చాడా లేదా అని చూస్తూ ఉంటారు. ఆ ఆసక్తి సంఘానికి ఉండాలి. క్రీస్తు పట్ల సంఘానికి ఆ ఆసక్తి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది సంఘం? తన సువార్తికుని కొరకు ప్రార్థన చేస్తుంది. తనకు ఎవరైతే వాక్యం చెప్పి వాక్యంలో నడిపించారో ఆ సువార్తికుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. అంచేత సంఘం అంతా ఆసక్తితో ఆ సువార్తికుని కొరకు ప్రార్థన చేస్తుంది. అవునా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది సంఘం. పేతురుని బయటకు నడిపించడానికి దేవదూతను తీసుకొచ్చేసింది. సంఘం యొక్క ప్రార్థన పేతురుని విడిపించడానికి దేవదూతను తీసుకొచ్చింది. మరి మన సంఘం ఎంత ప్రార్థన చేస్తున్నారు? సేవకుని కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు? చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. చేయండి. ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. సంఘము క్రీస్తు కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరి కొరకు? క్రీస్తుతో వెళ్ళాలి. ఎప్పుడైతే పెళ్ళి అయిపోతుందో అని చూస్తూ ఉండాలి. ప్రధానమైంది ఎక్కడ? 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు, ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రధానం చేశాను. ప్రధానం అయిపోయింది కదా ఏమ్మా? ప్రధానం అయిపోయింది. ఇంకా దేన్ని ఏం కావాలి? ఇప్పుడు గొర్రె పిల్ల వివాహోత్సవం రాబోతోంది, జరగబోతోంది. ఇంకా రాలేదు, రెండోసారి ఆయన రాలేదు. ఇంకా ఆయన వచ్చేటువంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక వధువ సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే ఎలా ఉండాలి? బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేదు. ఆ తైలం కొనుక్కుంటే ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు లోకంలో వెళ్ళిపోయారంటే, లోకంలో కలిసిపోయారు. ఏంటంటే వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఏమైంది? తలుపు వేయబడ్డది, బయటికి గింటేశారంతే. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఆయన రాకడలో ఎత్తబడేటువంటి రీతిగా ఉన్నామా? లేకపోతే తలుపు వేయబడితే
బయట నుంచి నెట్టివేయబడినటువంటి వారిగా మనం ఉన్నామా? ఆలోచన కలిగి మనం ఉండాలి. కనుక వస్త్రాలు ధరించుకోవాలి. వస్త్రాల గురించి చెప్పాను. ఏం వస్త్రాలు అయ్యి? రక్షణ వస్త్రాలు, నీతి అనేటువంటి వస్త్రాలు, దీన మనస్సు అనేటువంటి వస్త్రాలు, ఆసక్తి అనేటువంటి వస్త్రాలు మనం ధరించాల్సిన అవసరం ఉంది. మూడవదిగా మనం చూస్తే వస్త్రాలు ధరించేసిన తర్వాత ఏం చేయాలి? ఆభరణాలు ధరించాలి, వస్తువులు ధరించాలి. మంగళసూత్రం తప్ప మిగిలినటువంటి వస్తువులన్నీ ధరించాలి. మన ముంజేటికి కంకణం, నుదుటి పాశికం, అవునా? ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నాయి? నడానికి సత్యమైనటువంటి దట్టి, వడ్డాణం పెట్టుకోవాలి. వాళ్ళు వడ్డాణాలు ఫ్యాషన్ అయిపోయినాయి. ఇప్పుడు వడ్డాణాలు పెట్టుకుంటున్నారు. కొంతమంది వెడల్పి పెట్టుకుంటున్నారు, కొంతమంది సన్నపాయి పెట్టుకుంటున్నారు. ఆ వడ్డాణం కాదు మనకు కావాల్సింది. సంఘానికి కావాల్సిన వడ్డాణం ఏది? సత్యము అనేటువంటి దట్టి కావాలి. సత్యం ఉంటేనే పడిపోకుండా ఉంటాం. బాలింతలకి నడిగట్టు కట్టేవారు లోపల. ఇప్పుడు నడిగట్టు కడుతున్నారో లేదో నాకు తెలియదు. నడుము గట్టిగా బిగించి కట్టేస్తూ ఉంటారు. ఎంచేదంటే బలంగా ఉండాలి. బాలింతరాలు బిడ్డను ప్రసవించి రక్తాన్ని కోల్పోయి నీరసపడిపోయినటువంటి పరిస్థితిలో బలమైనటువంటి ఆహారం ఆమె పెడుతూ ఆమె నడిగట్టు బిగువుగా కట్టాల్సిన అవసరం ఉంది. అవునా? అక్కడ ఉన్నటువంటి మంత్రసాన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట. మరి మనకి మంత్రసాన్ని ఎవరో? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు, నీకు వాక్యము అనేటువంటి దట్టి ఎలా ఉండాలి? నీ నడుము బలమంతా ఎక్కడ ఉంటుంది? శరీరానికి నడుముగానే ఉంటుంది. సింహం యొక్క బలము నడుముగానే ఉంది. సింహం యొక్క నడుము ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. ఏనుగు యొక్క నడుము ఎలా ఉంటుంది? అంచేత సింహానికి ఏనుగు జడుస్తుంది. అది కళ్ళకు వచ్చిందని చచ్చిపోద్దండి ఏనుగు. సింహం ఏనుగు కళ్ళకు వస్తే చచ్చిపోతాండి. అంత నడుము ఉన్నా సరే ఇవాళ నడవలు పెంచేస్తున్నారు, శరీరాలు పెంచేస్తున్నారు. అవునా? వాళ్ళ దగ్గర బలం లేదు. బాహ్య పురుషుడు కృషించాలి, అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందాలి. అవునా? అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందలేదు, బాహ్య పురుషుడే లేచిపోతున్నాడు. శరీరాలు బలిసిపోతున్నాయి, కొవ్వెక్కిపోతున్నాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కానీ వాక్యం మాత్రం అంతరంగ పురుషుడు మాత్రం బలపడలేదు. కానీ బలపడాలి. కనుక ఏ వస్తువులు బట్టి ధరించుకోవాలంట? ఏ వస్తువులు అంట? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. వాటిని ఎలా ధరించాలంట? కంఠభూషణముగా. కంఠ అంటే మెడలో గొలుసులాగా వేసుకోవాలి. ఏంటి మెడలో గొలుసు? ఏంటి? దయా సత్యము. దయను సత్యమును నువ్వు వాటిని కంఠభూషణంగా. కంఠభూషణం అంటే ఏంటి? మెడలో వేసుకున్నటువంటి గొలుసు అన్నమాట. అవునా? ఇంకా నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంది. అవునా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటేందో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం కాదు, దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల ఇష్టానుసారంగా జీవించాలి. వాళ్ళే పైకి వస్తున్నారు. ఇవాళ బిడ్డలు చాలామంది తల్లిదండ్రుల మాటలు వింటలేదు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా నా ఇష్టం, నీకేం తెలుసు? నువ్వు ముసలిదానం అయిపోయావు, నువ్వు ముసలాడు అయిపోయావు, నీకేం తెలుసు? యవనస్తులు మేము మా సంగతులన్నీ ఏం చేస్తున్నారు? బిడ్డలు తృణీకరిస్తున్నారు. అంచేత పౌలు గారు తిమోతితో అంటాడు, నువ్వు యవనేచల నుంచి పారిపోమంటున్నాడు. యవనేచల నుంచి పారిపోవాలి. ఇవాళ సెల్ ఫోన్ ఎక్కువగా అయిపోయింది జీవితంలో. కళ్ళు దెబ్బతినేస్తున్నాయి, ఊపిరితిత్తులు దెబ్బతినేస్తున్నాయి. అవునా? కళ్ళజోడు పడిపోతుంది. ఎప్పుడు కళ్ళజోడు? అమ్మ కళ్ళజోడు పెట్టుకున్నావా? ఎప్పుడు పెట్టుకోవాలి? అది పెద్ద వయసు వచ్చిన తర్వాత. అంటే ఇవాళ చిన్నపిల్లలే కుక్కలు కూడా కళ్ళజోడు పెట్టేసి చూపించేస్తున్నారు. అవునా? కళ్ళు కనపడతలేదు. అది పెంపుడు కుక్కలకి కళ్ళజోడు పెట్టేస్తున్నారు. ఫ్యాషన్గా పెట్టుకునే వాళ్ళు కొంతమంది, నిజంగా పెట్టుకునే వాళ్ళు కొంతమంది. ఆ
కళ్ళజోడు లేకుండా నీ కంటికి కాటుక కొనుక్కోమంటాడు. ఏ కాటుక అది? వాక్యం అనేటువంటి కాటుక కొనుక్కోవాలి. అవునా? ప్రకటనలో ఈ మాట మనం చూస్తాం. కంటికి కాటుక పెట్టుకోవాలి. యెజబెల్ పెట్టుకుంది కాటుక. ఏ కాటుక అది? రంగుల కాటుక పెట్టుకుంది. రంగులు పూసుకుంది. ఇవాళ రంగులు ఎక్కువైపోతున్నాయి. పెదాలకు రంగులు, దేవుడిచ్చినటువంటి సహజ సౌందర్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కనుబొమ్మలకి రంగులు, తలకి రంగులు, చెవులకి రంగులే, ఎక్కడ ముక్కుకి రంగే, నోటికి రంగులేదు. తట్టులంటే మళ్ళీ చేతుల మీద ఏం చేసుకుంటున్నారు? పుట్టుమార్చులాగా ఏంటి రంగులతోటి చంద్రకుమార్ అయిపోతుంది. తల్లిదండ్రుల మాట వినాలి. దేవుని యొక్క మాట వినాలి అంటే తల్లిదండ్రుల మాటకు లోబడాలి. తల్లిదండ్రుల మాట ఏం చెప్తున్నాడు? సామెత గ్రంథంలోనే 4వ అధ్యాయము 1వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములైన. ఏమలంకారాలు? నీ తలకు మీద పెట్టుకునే ఆభరణాలు ఉన్నాయి కదా, చంద్రవంకలో, ఇంకా రకరకాల పాపిడి బిందులు అనా. ఈ అలంకారాలు పెండ్లి కుమార్తెకు పెట్టేటువంటి అలంకారాలు. సంఘం అనేటువంటి పెండ్లి కుమార్తెకు ఏం అలంకారం ఉండాలన్నమాట? ఏం అలంకారం ఉండాలి? తల్లిదండ్రుల మాట వినాలి. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. అది వింటేనే నీ కంఠభూషణంగా ఉంటుంది. అది అవునా? నీ తలకు సొగసైన మాలిక. ఏంటి ఆ మాలిక? తల్లి మాట, తండ్రి మాట. నిన్ను బాగు చేసేది ఎవరో? తల్లిదండ్రులు బిడ్డల్ని బాగు చేయడానికి చూస్తారా? వాళ్ళు శిక్షిస్తే, దండిస్తే, పాడైపోతుంటే దండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెబుతారు. ఇంచేత తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ఎవరు లేరు, దేవుడు తప్ప. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన. అన్ని చోట్ల ఉండడానికి అవకాశం లేక తల్లిదండ్రులను పుట్టించాడు ఆయన. తల్లిదండ్రులు ముందు పుట్టారా, పిల్లలు ముందు పుట్టారా? చెప్పండి. తల్లిదండ్రులకి లోబడి ఉండాలా పిల్లలు? లేదా పిల్లలకి తల్లిదండ్రులు లోబడి ఉండాలా? ఇవాళ ఏమన్నంటే బాలుని మిమ్మల్ని పరిపాలన చేస్తారన్నాడు. క్రీస్తు ప్రభు రెండో రాకడ వచ్చే సమయంలో బాలుని మిమ్మల్ని పరిపాలన చేస్తారు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్టే నువ్వు వినాలి. తిరమైపోతుంది. అవునా? కానీ యథార్థంగా సంఘము ధరించాల్సినటువంటి ఆభరణలు ఏంటన్నమాట? దయను కంఠభూషణంగా ధరించాలి. తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి జీవించాలి. అదే మంచి వస్తువులు అన్నమాట. ఎస్తేరు గ్రంథంలో చూస్తే మనం ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో 15 చూస్తే హేగే అనేటువంటి వారు నియమించినటువంటి ఆభరణం తప్ప మరొక ఆభరణం ఆమె కోరుకోలేదు. కోరుకోవచ్చు, ఏ ఆభరణం కావాలంటే ఆ ఆభరణం వస్తాడు. కానీ ఎస్తేరు కోరుకోలేదు. మనం కోరుకుంటున్నాం. దేవుడు ఇచ్చేటువంటి ఆభరణం కావాలి తప్ప మనుషులు ఇచ్చేటువంటి ఆభరణం మనకి అక్కర్లేదు. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క మెప్పు కావాలి. సంఘము అలంకరించబడాలి, ఆభరణలు ధరించుకోవాలి. ఆఖరిగా వస్తున్నాను, ఆయనకి ఇష్టమైన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన అంటే ఇష్టం అవ్వాలి. పెండ్లి కుమారుడు అంటే మా చిన్నప్పుడు అక్కడ కుముదివల్లని కోడవల్లని ఊరుంది. ఆ ఊర్లో మా అమ్మగారు అక్కడ పనిచేయటం వల్లనే, ఉద్యోగం చేయటం వల్లనే అక్కడ ఉండేవాళ్ళం మేము. మా ఇంటి ప్రక్కనే, అద్దెకుండే ఇంటి ప్రక్కనే ఒక రాత్రి కేకలు పడుతున్నాయి. అమ్మాయి ఏడ్చేస్తుంది. ఏంటి ఏడ్చేస్తుంది? అందరూ పెద్దలను తిడుతున్నారు. పెద్దలు తిడుతున్నారు, అమ్మాయి ఏడ్చేస్తుంది. ఏంటి అని అంటే
నాకు అంత ఊహ తెలీదు. 9th క్లాస్ చదువుకుంటున్నాను ఆ టైంలో. అంత దాని సంగతులు అన్నీ నాకు తెలీదు. అప్పుడు తెల్లవారిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటూ విన్నాను, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు. అతడు పెద్దవాడట, ఆమెకంటే చాలా పెద్దవాడిని చేసేసాడు. నాకు దాంతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అని గోలెట్టేస్తుంది. అంటే కాపురం చేయాలంటే ఏముండాలి? ఇష్టత ఉండాలి. ఎవరు బట్టి ఇష్టం ఉండాలి? ఇప్పుడు బాప్తిసం ఉన్నది బలవంతంగా ఇచ్చేసామా? వరుడైనటువంటి క్రీస్తుకు మరి బాప్తిసం ఇస్తున్నామంటే మీకు ఆయనతో కలిసి ఉండాలన్నా బాప్తిసం ఉంటాం. మరి అప్పుడు ఆయనతో కలిసి కాపురం చేయాలి కదా, ఆయనతో కలిసి ఉండాలి కదా. ఆయనతో కలిసి ఉండాలంటే ఆయన అంటే ఇష్టం ఉండాలి. ఏముండాలి? ఆయనకి ఇష్టమైనటువంటి స్వభావం ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో, 4వ అధ్యాయం 23వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొని. ఇంకా పైన మనం చూస్తే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేయాలి. లోకంలో ఉన్నాం, బలవంతంగా ఇచ్చేసారా బాప్తిసం? సంఘంలో నువ్వు చేర్చబడ్డావు. ఎవరికి వధువుగా ఉండడానికి చేర్చబడ్డావు? క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా ఉండాలని నీకు ఇష్టపూర్వకంగా అంతే కదా. మరి క్రీస్తు చెప్పిన మాటకు లోబడాలి కదా. క్రీస్తు ఏమని అంటే యోహాను సువార్తలో, నేను చెప్పిన మాటకు లోబడి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు అని అడుగుతాడు. అనుసరించాలి, నా మాట లక్ష్యం ఉంచాలి. లోకస్తుల మాట కాదు లక్ష్యం ఉంచడం, మిగిలినటువంటి వారి మాట కాదు లక్ష్యం ఉంచడం. ఎవరి మాట అంచేత 2వ యోహాను పత్రిక 9వ వచనంలో అంటాడు, క్రీస్తు బోధన విడిచి ముందుకు సాగు ప్రతివాడు శాపగ్రస్తుడు అవుతాడు. క్రీస్తు బోధన నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, గంతులేయటం కాదు. కొంతమంది ఇక్కడ ఒక గంతు అక్కడ ఒక గంతు వేస్తూ ఉండాలి. ఇక్కడ గంతు వేస్తే అక్కడికి, ఈ సంఘం కాదు ఆ సంఘం, ఈ సేవకుడు కాదు ఆ సేవకుడు, మార్చేస్తూ ఉంటారు కొంతమంది. మనకు మాట సాగుతుంది కదా, 7 మనువులు వెళ్ళినా పొయ్యి వద్దని తప్పలేదంట. 7 మనువులు వెళ్ళిందంట ఆయన, 7 భర్తలు మార్చేసింది ఆయన. ఎన్ని భర్తలు మార్చినా పొయ్యి వద్దని తప్పలేదు, అవునా? మరి ఎన్ని సంఘాలు మార్చినా, ఎంతమంది సేవకులు మార్చినా క్రీస్తుకు నువ్వు లోబడి ఉంటుంది తప్ప నీ జీవితంలో బాగున్నదే రాదు. సేవకుడు ఏమి చేయలేడు, సంఘం ఏమి చేయలేదు. చేయాల్సింది దేవుడు. నువ్వు దేవుడికి లోబడితే దేవుడిని జీవిస్తాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా క్షమించేటువంటి శక్తి దేవునికి ఉంది. క్షమించాలనే మనసు నీకు కలిగి ఉండాలి. క్షమాపణ కోరుకునేటువంటి మనసు నువ్వు కలిగి ఉండాలి. కనుక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు ఏం చదువుకున్నాం మనం? నూతన పరచబడిన వారిగా ఉండాలి. నీతియు యథార్థమైన భక్తి అయి ఉండాలి. స్వభావం, మన స్వభావం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిజం పొందక ముందు నువ్వు విచ్చలవిడిగా తిరిగావు. బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. పాపపు స్వభావాన్ని ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలంటే సంఘం గురించి తెలియజేయబడు. అంటే సంఘం అంటే ఎవరో, సంఘం అంటే ఎవరో, దేశం అంటే ఎవరో. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే సంఘం అంటే కట్టడం కాదు, సంఘం అంటే విశ్వాసులు. సంఘం అంటే విశ్వాసులు. నువ్వు విశ్వాసగా ఉన్నావు సంఘంలో. సంఘం అంటే అక్కడి నుంచే వచ్చిందనుకోవద్దు. మనమంతా కలిసి సంఘమై క్రీస్తు యొక్క శరీరంలో మనం అవయవాలుగా ఉన్నాం. ఈ శరీరము ఎవరిదే? క్రీస్తుది. ఈ శిరస్సు ఎవరిదే? క్రీస్తే.
క్రీస్తే శిరస్సు, ఈ శరీరము ఈ శిరస్సుది. అంటే శిరస్సుదే క్రీస్తుదే ఈ శిరస్సు. అంటే క్రీస్తు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. మన సంఘం ఏం చేయాలి? క్రీస్తుకు లోబడి అన్ని విషయాలు లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? క్రీస్తుకు లోబడి ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? పెళ్లి కుమార్తెను వివాహానికి తీసుకెళ్తాడు. వివాహం చేసుకుంటే ఇష్టపడతాడు. ప్రదానం చేయబడింది. మరి వివాహం కూడా జరగబోతుంది. ఎప్పుడుంది వివాహము? గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చింది అంటున్నాడు. వధువు సిద్ధపడ్డది అని చెప్పి అంటున్నాడు. ప్రకటనలో మనం చూస్తున్నాం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో నేను చూసాను కదా 9వ వచనం. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను, అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని నాతో చెప్పాడు. యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలదై పరలోక వందన దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను అన్నాడు. మరి కనుక ప్రియులారా, సిద్ధపడి ఉండాలి ఈ సంఘము. పెండ్లి ఎప్పుడు జరుగుతుందో తెలీదు. ముహూర్తాలు పెట్టడానికి ఏమీ ఆధారాలు లేవు. ఇక్కడ ఎప్పుడు వస్తుందో తెలీదు. అపొస్తలుల కార్యాలు గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. ఎప్పుడు వస్తాడో. ట్రైన్ ఎక్కడానికి టికెట్ కొనుక్కోవాలి. మనం టికెట్ కొనుక్కోకుండా ట్రైన్ ఎక్కకుండా ట్రైన్ ఎక్కేసి ప్లాట్ఫారంలోకి వెళ్ళి టికెట్ తీసుకుని ప్లాట్ఫారం మీద కూర్చోవాలి. అప్పుడు ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్తాం. అంతేగాని మన కోసం ట్రైన్ ఆగదు. మన కోసం ట్రైన్ ఆగుతుందా? సమయం అయింది. మన కోసం ట్రైన్ ఆగదు. ఒక అబ్బాయి మిలిటరీకి వెళ్ళాడంట. మిలిటరీకి వెళ్ళి ఆవిడకి ఉత్తరం రాశాడు. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, అప్పుడైతే ఉత్తరాలే కదా. చింతలో ఉత్తరం రాసేవా ఎప్పుడన్నా? ఇంకా ఉత్తరం రాసేవా ఎప్పుడన్నా? అమ్మ నేను ఫలానప్పుడు ఫలానా ట్రైన్కి నేను వస్తున్నాను అని. ఎలాగా? నేను ఎదురుకు వచ్చేస్తున్నాను కాదు, నేను యుద్ధానికి వెళ్తున్నాను. యుద్ధానికి వెళ్తా దారిలో మరి నిన్ను చూసి ఒక్కసారి నేను వెళ్తాను. అంటే ట్రైన్ అక్కడ నువ్వు స్టేషన్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకో. నేను ట్రైన్లోనే ఉంటాను, నువ్వు ప్లాట్ఫామ్ మీదే ఉంటావు. మన ఇద్దరు కలుసుకుంటాకు లేదు అవకాశం. అంటే మాట్లాడుకుంటాకి నేను ట్రైన్లోనే కూర్చుంటాను, నువ్వు ప్లాట్ఫామ్ మీదే ఉంటావు. మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఆ ఫలానా ట్రైన్కి నేను వస్తున్నాను, ఫలానా టైంకి వస్తున్నాను, ఫలానా ట్రైన్కి నేను వస్తున్నాను అన్నాడు. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. వెళ్ళింది స్టేషన్ మాస్టర్ని అడిగింది, ఫలానా ట్రైను ఎన్నింటికి వస్తుందంటే ఏదో చెప్పాడు ఆయన. ఇంకా రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా. నీలాగా నిద్రపోయింది. ఏమైంది? నిద్రపోయింది. ఈలోగా ట్రైన్ వచ్చింది. పెండ్లి కుమారుడు భర్త ఏం చేస్తున్నాడంటే, నా భార్య నన్ను చూడటానికి వస్తుంది కదా, నాకు తినుబండారాలు తెస్తుంది, మరి అయ్యే కదా, నాకు పచ్చళ్ళు తెస్తుంది, తినుబండారాలు తెస్తుంది. నేను ఇక్కడికి వెళ్తున్నాను, యుద్ధంలోకి వెళ్తున్నాను, నా భార్యను ఒకసారి కళ్ళారా చూసుకోవాలి, యుద్ధంలోకి వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి నేను వస్తానో రానో నాకే తెలీదు, కడసారిగా నా భార్యను చూడాలని ఎంతో ఆశతో వచ్చాడు. ట్రైన్ ఆగింది, తన భార్య వస్తుందేమో అని చూస్తున్నాడు. ఈమె ఏం చేస్తుంది? ప్లాట్ఫామ్లో కూర్చుని నిద్రపోతుంది. ఆగింది కాసేపు ట్రైన్. ఎంతసేపు ఉండదు ట్రైను? అది తర్వాత ట్రైను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మెలకు వచ్చింది. జనం అటు ఇటు తిరుగుతుంటే మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి మళ్ళీ ఈ ట్రైను వెళ్ళిపోయింది కదా అని స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా పలానా ట్రైను ఎప్పుడు వస్తుందంటే, అమ్మ ఆ ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ బిడ్డ సంగతి ఎలా ఉంటుంది, ఆ భార్య మనసు ఎలా ఉంటుంది, ఒకసారి ఆలోచించేసుకో. సంగమా, సిద్ధపడి ఉన్నావా? వరుడైనటువంటి క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నావా? సిద్ధపడ్డావా? పెండ్లి కుమార్తెగా నువ్వు అలంకరించబడ్డావా?
లేకపోతే మరి నిద్రపోతున్నావా? నిద్రపోతే అంతే. బుద్ధి లేని కన్యకలు కూడా నిద్రపోయారు. నిద్రపోయారా? నిద్రపోతే ఏమైపోయారు? మన సంఘం అలంకరించబడాలి. సిద్ధపడిన వధువు సుప్రకాశము గల వస్త్రాలతో సంఘానికి ఎట్టి స్నానం చేయాలి, వస్త్రాలు ధరించాలి, ఆభరణాలు ధరించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి మనసు కలిగి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టత కలిగి ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టత కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలాగ వస్తావు సంఘానికి? ఆలస్యంగా వస్తావా? నీకు ఇష్టత కలిగి ఉంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నట్టు ఆశ కలిగి ఉంటే ఎలా ఉంటావు? శాంతరత్నం వచ్చి కూర్చుని ముందే ఇవాళ బైబిల్ తరగతికి అందరికంటే ముందు శాంతరత్నం వచ్చి కూర్చుంది. ఆసక్తి కలిగి ఉంది. అవునా? మరి అటువంటి ఆసక్తి అందరిలోనూ ఉండాలి. అందరిలో అన్ని కార్యక్రమాలు, దేవుని యొక్క కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు అందరూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అటువంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడే వరుడైనటువంటి పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తుని ఎదుర్కొంటానికి కావాల్సిన సిద్ధపాటు మనం కలిగి ఉంటాం. అటువంటి సిద్ధపాటు కలిగి మనం ఉండాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం. ఈ బైబిల్ తరగతిలో ఇంత పర్యంతము పెండ్లి కుమార్తె, సంఘము అనేటువంటి పెండ్లి కుమార్తె కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఎలాగ అలంకరించుకోవాలో అనేటువంటి విషయాల్ని బిడ్డలకు నాయన తెలియజేయడం జరిగింది. బాప్తిస్మం అనేటువంటి స్నానం పొందాలి, వస్త్రాలు రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు ధరించాలి, దయను తల్లిదండ్రుల మాట వినేటువంటి అలంకారాలు కలిగి ఉండాలి, ఆయనంటే ఇష్టత కలిగి ఉన్నటువంటి మనసు కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు సంఘం కలిగి ఉండడానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తుంటున్నాను. ఒకవేళ లక్షణాలు లేకపోతే ఇప్పుడైనా సరే సంఘము ఆ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయడానికి మంచి మనసు సంఘ బిడ్డలందరికీ దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఇంత పర్యంతం ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందకు సహాయం చేయండి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీరు కాచి కాపాడిన రీతిగా రానైనటువంటి వారు కూడా కాచి కాపాడి, మీ చిత్తమైతే మీ కుమారుడిని క్రీస్తు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి వాక్యం ధ్యానించి ప్రార్థించేటువంటి వాక్యం దయచేయండి. ఈ ప్రార్థన మా రక్షకులను మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.